హలో ఎవ్రీవన్, హాయ్, హలో, నమస్తే, సుగమానో, ఎప్పుడు ఇరికింగే, ఎలా ఉన్నారు, కైసా హే. ఇక వీడియోలోకి వెళ్తే స్లవ్ మెట్రో స్టేషన్ నుంచి మనం అయితే ఎలిజబెత్ లైన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికో చెప్పుకోండి చూద్దాం. సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదండి, పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు. అందుకే ఈ రోజు 1 డే ఫుల్ ట్రిప్ అయితే వేసేద్దామని, లండన్ మొత్తం తిరిగేద్దామని ఫిక్స్ అయిపోయాము. 3 ఫ్యామిలీలతో కలిసి లండన్కి అయితే వచ్చేసాము. స్లవ్ లో స్టార్ట్ అయ్యి టోటింగ్హామ్ కోర్ట్ రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి 10 మినిట్స్ వాకింగ్ చేస్తే మనకు బ్రిటిష్ మ్యూజియం అయితే వస్తుంది. చూస్తున్నారు కదా బ్రిటిష్ మ్యూజియంని. చాలా రోజుల నుంచి బ్రిటిష్ మ్యూజియాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపించాలని అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలివేటర్. నేనైతే ఇలాంటి ఎలివేటర్ని ఇప్పటిదాకా అయితే చూడలేదండి. చాలా బాగుంది కదా, వెరైటీ కనిపిస్తుంది. మీరైతే చూస్తుంటే కింద కామెంట్ చేయండి. వీటిని చూస్తుంటే చాలా ఆనందంగా అయితే ఉంది. చదువుకున్న రోజుల్లో హిస్టరీ క్లాసెస్ అయితే గుర్తొస్తున్నాయి. భారతదేశంతో పాటు సుమారుగా 65 దేశాలను వీళ్ళు పరిపాలించారండి. అంటే పరిపాలించానన్న పేరుతో మొత్తం దోచుకున్నారు. ఈ పాలన వల్లే ఈ దేశానికి రవి అస్తమించని సామ్రాజ్యం అని అయితే పేరు వచ్చింది. అర్థం కాలేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. ఉదాహరణకి యూకేలో ఇప్పుడు రాత్రి అనుకోండి, భారతదేశంలో పగలనమాట. అదే భారతదేశంలో రాత్రి అనుకోండి, కెనడాలో ఉదయం అనమాట. కెనడాలో రాత్రి అయిందనుకోండి, ఆస్ట్రేలియాలో మార్నింగ్ అనమాట. అంటే ఎక్కడ కూడా సూర్యుడు అస్తమించడు. అస్తమించిన దగ్గర రాత్రి అయితే ఉండదు. అంటే ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర సూర్యుడు కంటిన్యూగానే ఉంటాడు. అందుకని రవి అస్తమించని సామ్రాజ్యం అని పేరైతే వచ్చింది. చూసారా, మాట్లాడుకుంటూనే లండన్ అయ్యేదాకా వచ్చేసాము. లండన్ అయితే చాలా బాగుంది, కానీ కింద క్యూ మాత్రం చాలా చిరాగ్గా ఉంది. సమ్మర్ కదండి, చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క ఎండ, వేడి, దానికి తోడైతే ఈ క్యూ ఒకటి. పిల్లల్ని తీసుకొని రావాలంటే మాత్రం చిరాకు అయితే పుడుతుంది. పిల్లలు బాగా ఆడుకుంటున్నప్పుడు అయితే బాగుంటుంది, కానీ కొంచెం చిడి పెట్టారనుకోండి, మనం ప్లాన్ చేసిన ప్లానింగ్ అంతా మారిపోతుంది. ఎప్పుడు సాటర్డే సండేస్ అయితే లండన్ ఐ దగ్గర కానీ, లండన్ బ్రిడ్జ్ దగ్గర కానీ ఏదో ఒక ఈవెంట్స్, ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీరు వస్తే తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి మీరు ఎలాంటివి చూసారో. మేమైతే మా పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. పార్కులో కాసేపు కూర్చొని మేమైతే చాలా బాగా అయితే మాట్లాడుకున్నాము. పిల్లలు వాళ్ళు చాలా అయితే ఆడుకున్నారు. కాసేపు ఈ గట్టు మీద కూర్చొని ఈ వాటర్ ఫ్లోటింగ్ అయితే చూస్తూ ఎంజాయ్ అయితే చేసాము. చాలా అయితే వ్యూ అయితే బాగుంది. ఎండ అనిపిస్తుంది కానీ ఇక్కడున్న నేచర్ మాత్రం, ఈ కన్స్ట్రక్షన్స్, ఈ వాతావరణం, ఈ బోట్లు, ఇవన్నీ చూస్తుంటే చాలా అందంగా, అద్భుతంగా, ఇంత డెవలప్మెంట్ చాలా అయితే నచ్చింది. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇదైతే వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్. దీనిని హౌస్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా అంటారు. ఇక్కడ రైట్ సైడ్ లో టవర్ అయితే కనిపిస్తుంది కదా, దాన్నే బిగ్ బీన్ టవర్ అంటారు, ఎలిజబెత్ టవర్. మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.